కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఆనరబుల్ మెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వైజర్గా పెట్టుకొని టెక్నాలజీ ముందు తీసుకుపోవడానికి మనం వారి సహకారం అడిగితే చాలా బాగా సహకరిస్తున్నాడు. ఎమినెంట్ సైంటిస్ట్ అలాంటి సతీష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా గట్టిగా అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. చాలా బాగా పనిచేస్తున్నారు. ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన అమలాపురం హరీష్ బాలయోగ్ గారు, చైర్మన్ ఎండి కిమ్స్. ఇప్పుడే చూశారు, మీ అందరినీ బిజినెస్ పీపుల్గా తయారు చేయడానికి, ఆంటర్ప్రెన్యూర్గా తయారు చేయడానికి బ్రహ్మాండమైన ఆలోచనలు ఇచ్చారు. ఆయనే ఒక స్ఫూర్తి కూడా. ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 2004 ఆ రోజు హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఒక హోటల్ అది. ఆ హోటల్కి చాలాసార్లు నేను వెళ్ళేవాడిని. సీఎంగా వెళ్ళా, మినిస్టర్గా వెళ్ళా, అంత మునుపంతా కూడా పార్టీలో అనేక కార్యక్రమాలు ఎవరైనా కలవాలంటే చిన్న హోటలే. అలాంటి హోటల్ని తీసుకొని అప్పట్లో కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి ఒక 100 కోట్లు వీళ్ళ ఈక్విటీ, అదే సమయంలో ఒక 200 కోట్లు అప్పు తీసుకొచ్చి 22 సంవత్సరాలే, 5-6 డికేడ్స్ కాదు, భాస్కర్ రావు గారు దాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు దాన్ని 30,000 కోట్ల రూపాయలు ఆస్తి చేశాడు. ఆ ఆస్తి చేశాడంటే ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్తో ముందుకు పోతూ సస్టైనబిలిటీ కోసం లాభార్జన కూడా చాలా ముఖ్యం. నేను అందుకే ఒక మాట చెప్తాను, ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడికి వడ్డీ కూడా రాకపోతే, అప్పులు కూడా తిరిగి కట్టకపోతే తిరిగి అప్పు కూడా ఇవ్వరు, ఆస్తులు కూడా జప్తు చేస్తారు. అదే కానీ ఎప్పటికప్పుడు ఆంటర్ప్రెన్యూర్గా ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయి మళ్ళీ కానీ మనం కానీ చేయగలిగితే సంపద సృష్టించడం చాలా సులభం. అలాంటి సంపద సృష్టించడానికి దారి చూపినటువంటి భాస్కర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కువ టైం తీసుకున్నా చాలా చక్కగా చెప్పాడు. అదే మరిగా డైరెక్టర్ బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సిఎన్ఐ గారు, కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సాయినాథ్ వర్మ గారు, ప్రత్యేకంగా కిమ్స్ ఇప్పుడు బైసర్, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, స్వాగతం సుస్వాగతం ఈ మీటింగ్కి. ఎందుకంటే నాకు మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం ఇది. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈరోజు మీరు చూసినప్పుడు బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్, ఇప్పుడే ఆయన ఒక విజన్ కూడా ఇచ్చారు భాస్కర్ రావు గారు. నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్లో నేను సీఎం అయినప్పటికీ చాలా హాస్పిటల్స్ తక్కువ ఉండేటివి, 2, 3 హాస్పిటల్స్ ఉండేటివి, హోటల్స్ కూడా లేవు, ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా లేదు. అక్కడి నుంచి నేను టెంట్లు వేసి సిఐఐ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని. అదే సమయంలో నేను హైదరాబాద్ని ఒక హెల్త్ హబ్గా తయారు చేయడానికి ఆ రోజు కోడెళ్ల శివప్రసాదరావు గారు హెల్త్ మినిస్టర్గా ఉంటే గల్ఫ్ పంపించేవాడిని. అక్కడి నుంచి వస్తే టూరిజం అభివృద్ధి అవుతుంది, ఆరోగ్యానికి కూడా హైదరాబాద్ కేంద్రంగా అవుతుందని చెప్పి ఆ రోజు ఆలోచించాం. అక్కడి నుంచి మీరు చూస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశానికి మెడికల్ హబ్గా హైదరాబాద్ తయారైందంటే ఆ రోజు వేసిన ఫౌండేషను, దానికి సహకరించినటువంటి కిమ్స్ లాంటి మేనేజ్మెంట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు మనందరం కూడా బైజర్ అమరావతి గడ్డపై నుంచి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. విద్యా వైద్యంలో తిరుగులేని స్థానంలో ఉండాలి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 25 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇది 23 ఎకరాల్లో కాలేజీ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే స్కిల్ కూడా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. నా దగ్గరికి ఫస్ట్ టైం భాస్కర్ రావు గారు వచ్చి మాట్లాడారు. నేను స్కిల్ డెవలప్మెంట్ పెడతాను, మెడికల్ కాలేజీ పెడతాను, నాకు మీరు ల్యాండ్ ఇస్తారంటే నేను ఆయన ఆహ్వానించి డిస్కస్ చేసినప్పుడు 1,00,000 మందికి నేను స్కిల్ డెవలప్మెంట్ చేసి, మనం ఏంటంటే అందరం కూడా ఆలోచించేది ఒక హాస్పిటల్ అంటే ఓన్లీ వైద్యుల్నే చూస్తాం, డాక్టర్లనే చూస్తాం. డాక్టర్ల కంటే ముఖ్యంగా కావాల్సింది నర్సెస్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒకప్పుడు మనం అందరం కూడా ఎంబీబీఎస్ అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం వరకే చూసాం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎంతవరకు పోయిందంటే డాక్టర్ కూడా ఏఐ నేర్చుకుంటే తప్ప, ఐటీ నేర్చుకుంటే తప్ప ప్రగతి సాధించలేని పరిస్థితికి వస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం కూడా ఇక్కడ నేను చూశాను, పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తూ ఉంది. 23 నెలల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం, ఒక విధ్వంసం, నా జీవితంలో అలాంటి పాలన ఎప్పుడూ నేను చూడలేదు, చూస్తాను కూడా అనుకోను. 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అలాంటివి మీరు చూసినప్పుడు నేనే ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే ఉంటాను. అనునిత్యం నేను నిత్య విద్యార్థిని. ఇప్పుడు భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే నా మైండ్లో నా కంప్యూటర్లో ఎక్కించుకున్నాను. 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మా ఆఫీసర్లు చెప్తే ఒకటే మాట చెప్పాను, మీరు బిజినెస్ రూల్స్ చూస్తారు, నేను పిల్లల భవిష్యత్తు చూస్తాను, మీకు నాకు ఇదే తేడా అని కూడా నేను చెప్పాను. ఇప్పుడు వారు ఒక మాట అంటే నేను చెప్పాను, 0 డేట్ ఈరోజే స్టార్ట్ అయింది. పక్కనే సీనయ్య కూడా ఉన్నాడు. మేము చేస్తాము సార్ అన్నారు. కాదు, ఇదే రోజు 2027 ఇక్కడికి వస్తా, ఇనాగరేషన్ చేస్తున్నా. ఇనాగరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశాను. నో ఆప్షన్. ఎప్పుడు కూడా నేను ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, గూగుల్ మొన్నే ఫౌండేషన్ వేసాం. ఫౌండేషన్ వేస్తే వాళ్ళు సెప్టెంబర్ అంటే కాదు, ఆగస్టు 15 మంచి రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు. గూగుల్ కూడా ఆగస్టు 15 కంటే ముందు ఇనాగరేషన్ చేయాలని 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ విశాఖపట్నంలో ఆపరేషన్లు ప్రారంభిస్తుంది. ఆర్సెలర్ మిత్తల్ పెద్ద స్టీల్ ప్లాంట్, ఆయన కూడా వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ, నాకు కావాల్సింది 2028 డిసెంబర్ లోపల ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చా. చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ వేయడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను వచ్చినప్పుడే ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఏ రోజు ఓపెన్ చేస్తారో చెప్తే దాని మీద నేను మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పా. కృష్ణయ్య గారికి చెప్తున్నా, భాస్కర్ రావు గారు చెప్తున్నా, మీకు ఏ పర్మిషన్లు కావాలన్నా
ఆటో పైలట్లు ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. మెడికల్ అండ్ హెల్త్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ప్రపంచానికి లీడర్స్గా తయారయ్యే అవకాశం వస్తుంది. అయితే ఒక డాక్టర్లే కాకుండా దీనికి అనుబంధంగా ఉండే అన్ని విషయాల్లో మనం దీనికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన ఇక్కడ మనం కట్టే దానిపైన దగ్గర 250 మెడికల్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ని కూడా సిద్ధం చేయబోతున్నారు. నర్సింగ్ 150 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. డెంటల్ 50, ఫిజియోథెరపీ 50, న్యూట్రిషన్ సైన్సెస్ 50, ఇలాంటివన్నీ చూస్తే ఒక 5000 మందికి పెట్టుకున్నారు. నేను వారిని లాస్ట్ టైం చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కింద పక్కనే వినుకొండ ల్యాండ్ ఉందన్నారు, కానీ దానికి కొన్ని సమస్యలు ఉందన్నారు. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. మీరు ఇచ్చిన 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా. ప్రపంచంలో ఎక్కడైనా కానీ డాక్టర్లు ఉన్నా, ఎక్కడైనా నర్సెస్ కానీ అనుబంధంగా ఉండేవాళ్ళు ఉంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఇక్కడ తయారు కావాలి, అమరావతిలోనే తయారు కావాలి. మా పిల్లలు ఆ విధంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి.